నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన డిఆర్ఓ రామునాయక్. కూటమి ప్రభుత్వ భూ దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఏఐవైఎఫ్ నేతల డిమాండ్. ప్రభుత్వాలు ఉపాధిపై ఉక్కుపాదం మోపడం, చట్టాన్ని కూని చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన సిపిఐ నేతలు. మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. వడ్డెరల సమస్యల పరిష్కారం, జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్కు వినతి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి మరియు కుల సంఘాల నేతలు. శ్రీకాళహస్తి క్షేత్రానికి 40 టన్నుల కూరగాయల వితరణ చేసిన కూరగాయల వ్యాపారి ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా చదివి సంబంధిత శాఖ అధికారులకు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిష్కరించిన అర్జీల పట్ల అర్జీదారుడు సంతృప్తి స్థాయిని కూడా తెలుసుకోవడం జరుగుతోందన్నారు. అదేవిధంగా రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతోందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 278 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వెట్టి చాకిరీ చట్టం 1976 రద్దు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందుకు సంబంధించిన కరపత్రాల పోస్టర్లను డిఆర్ఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి, జిల్లా కన్వీనర్ కరీముల్లా, కో కన్వీనర్లు ఫెలిక్స్, అక్బర్ బాషా, న్యాయ సలహాదారులు సయ్యద్ అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన భూ దోపిడీపై వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకాని గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అంజుమాన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71 ఎకరాల 57 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో గుంటూరు అంజుమాన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71 ఎకరాల 57 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడం పూర్తిగా అన్యాయమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ తరహా చర్యలే కొనసాగితే రాబోయే రోజుల్లో వక్ఫ్ భూములు, క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన స్థలాలు, ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్యాయ స్వాధీనాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్,
జిల్లా వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు గన్ని కరీం, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, బాసిద్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంకొక అరాచకం గురించి దాన్ని ఆపే ఉద్దేశంతో మేము ఇక్కడ మెమొరాండం ఇవ్వడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి అంజుమన్ వాళ్ళ ప్రాపర్టీ, మైనారిటీల వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ, దాదాపు 75 ఎకరాల చిలుకు ప్రాపర్టీని ఇండస్ట్రియల్ పార్కుకు చేయడం కోసం అని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని ఒక దురుద్దేశంతో ఎటువంటి ప్రకటన కానీ దాని కార్యాచరణ కానీ ఎటువంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్ గానే లోకేష్ గారి ఫోటోతో ఒకటేసారి ఒక యాడ్ లెక్క వేసేసి తీసుకోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు కానీ, అంజుమన్ ప్రాపర్టీలు కానీ, మైనార్టీలకు సంబంధించిన ఏ ప్రాపర్టీ కానీ మీరు తీసుకోవడానికి మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాపర్టీలు మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా ఎంతవరకైనా పోరాడదామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. మేము ఉద్యమం చేస్తాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ హస్తగతం కానివ్వము. రాబోయేది మా జగనన్న ప్రభుత్వమే. ఇటువంటి దురాఘాతాలకు స్వస్తి పలికి జగనన్న ప్రభుత్వము ప్రజలకు మంచి కోరే రకంగా చేస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ, మా జగనన్న ప్రభుత్వం వస్తానే ఇవన్నీ ఈ ఆర్డర్స్ అన్ని రద్దు చేసేసి దాన్ని అంజుమన్ ప్రాపర్టీగానే ఉండే రకంగా చేసి అన్ని రకాలుగా దాన్ని ఇంకా డెవలప్ చేసి మైనార్టీ సంస్థలకు అన్నిటికీ, వక్ఫ్ బోర్డు సంస్థలకు అన్నిటికీ వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకు ఉండే రకంగా అన్ని రకాలుగా రక్షణ కల్పించే రకంగా మా జగన్ ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాత్రం మీకు ప్రజలు సరైన టైంలో సరైన సమాధానం చెప్తారని మీ ద్వారా తెలుపుకుంటాను. నమస్కారం. ఈ రోజు మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మైనార్టీస్ కి మంచి చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల ద్రోహి అని చెప్పుకోవడానికి ఎక్కడా మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మైనార్టీస్ ఎప్పుడుకి వాళ్ళు ద్రోహం చేస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు గుంటూరులో అంజుమన్ ప్రాపర్టీని కొన్ని 75 ఎకరాలు పైన కొన్ని వేల కోట్ల ప్రాపర్టీని ఈ రోజు కబ్జా చేయాలని చూస్తున్నారు. అంటే డెవలప్మెంట్ పేరు మీద తీసుకోవాలని చూస్తున్నారు. దాంట్లో ఏదైనా మైనార్టీస్ కి ఉపయోగపడేలాగా షాదీఖానాలు కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ చేసి దానికి వచ్చే ప్రాపర్టీలకు వచ్చే ఆదాయంతో మైనార్టీకి ఇంకా ఎదిగే విధంగా కృషి చేయాలి తప్ప ఆ ప్రాపర్టీస్ ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనేది మంచి పద్ధతి కాదు. మీకు కావాలంటే నిజంగా అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ చేసిన విధంగా తీసుకొని ఇంకా కొన్ని ఎక్కడైనా ఆస్తులు తీసుకొని డెవలప్మెంట్ కి కృషి చేయాలి తప్ప మైనార్టీ ప్రాపర్టీస్ ని తీసుకోవాలనేది మంచి పద్ధతి కాదు. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీస్ కి ఎప్పుడు అండగా ఉంటున్న మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మైనార్టీలకు అండగా ఉంటుంది. మైనార్టీల తరఫున పోరాడుతుంది. ఆ ప్రాపర్టీని ఎక్కడ నిర్వియోగం కాకుండా చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రాపర్టీని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మరి నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మెమొరాండం ఇవ్వడానికి కోసం, మరి వినతి పత్రం ఇవ్వడానికి కోసం ఈ రోజు ఇక్కడ మేమందరం జమ కావడం జరిగింది. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, అదేవిధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి మంగళగిరి ప్రాంతంలో దాదాపు వక్ఫ్ బోర్డుకు సంబంధించినది, అంజుమన్ సంబంధించిన స్థలము 71 ఎకరాల 56 సెంట్లు మరి ఈ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, మరి ఆ వక్ఫ్ బోర్డుకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని నిలపడం కోసమే మరి ఈ రోజు మేమందరము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు మా ఇంటిని నిప్పంటించారు కూటమి ప్రభుత్వం. రేపు ఖచ్చితంగా మరి క్రిస్టియన్స్ భూముల మీద పడతారు, ఆ తర్వాత దేవదాయ భూముల మీద పడతారు. కాబట్టి ఏదో ముస్లింల భూములు పడ్డారని మీరు అందరూ మరి సైలెంట్ గా ఉంటే కుదరదు. మనమందరం ఏకం కావాలా. మన పూర్వీకులు మన హక్కులు మనం కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ముస్లింలతో పాటు ప్రతి ఒక్క హిందూ, క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలా. మన పూర్వీకుల భూములను కాపాడుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్వాహాన్ని
మరి మన అంచివేయాల. మేము ఒకటే మాట చెప్తున్నాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మరి మా ముస్లింల భూములు ఎవరు లాక్కోవడానికి వీలు కాదు, వీలు కానివాడు మా జగన్ అన్న అని చెప్తున్నాము. దీని మీద ఎంత దూరమైనా మేము పోరాడతాము. ముస్లింల హక్కుల కోసమే కాదు, మన క్రిస్టియన్ హిందువుల హక్కుల కోసం కూడా మేము ముందుకు వస్తాము. ఈరోజు అంజుమనే ఇస్లామియా హింద్ సంబంధించినటువంటి 71.57 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డుకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా లోపాయికారితనంగా తన అనుయాయులకు కట్టబెట్టాలనేటువంటి దురుద్దేశంతో కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అనేటువంటిది సమర్పించడానికి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అయ్యా, మీరు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెట్టారు. ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి దోపిడీలకు అక్రమాలకు మీరు పాల్పడుతూ వీటిని ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ రకమైనటువంటి అలజడిని ప్రజల్లో మీరు సృష్టిస్తున్నారు అని చెప్పేసి నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మీరు మాట్లాడినారు. ఆ రోజు మాకు సరైనటువంటి బలము కేంద్ర ప్రభుత్వంలో మా ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం తొలగి మాకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మీకు ఆ పరిస్థితి ఉండి కూడా మీరు స్పెషల్ స్టేటస్ తెచ్చుకోలేని పరిస్థితి మీకుంది. మీరు మొన్న ఏమన్నారు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు మీరు సృష్టించామని చెప్పారు. అసలు మన దేశ జనాభా ఎంతో మీకు తెలుసా? మన దేశ జనాభానే 750 కోట్లు, మన ప్రపంచ జనాభానే 750 కోట్లు లేదు. మీరు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. సరే, పొరపాటు చెప్పారేమో, 20 లక్షల ఉద్యోగాలు అని అనుకుందాం. 20 లక్షల ఉద్యోగాలు మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎలా ఇచ్చారు? మీరు ఇవన్నీ కూడా కేవలము మీ అనుయాయులకు ఇచ్చినటువంటి గీతం భూములను కాపాడుకోవడం కోసమే ఈ విధమైనటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటివి మీరు చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ నందు ముస్లిం మైనార్టీలు అందరం కలిసి మరి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ఉన్నటువంటి అంశం ఏమనగా, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు అదేవిధంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి తెలియజేసే దానికోసమే ఈ రోజు మేము ఇక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది. స్వాతంత్రానికి ముందు హబీబుల్లా ఖాన్ అనే డిప్యూటీ కలెక్టర్ గారు గుంటూరు నియోజకవర్గము, మంగళగిరి నియోజకవర్గము, విజయవాడ నియోజకవర్గంలోని ముస్లింల ఆర్థిక స్థితిగతులను, వారి జీవనోపాధిని లేని వారి అష్ట కష్టాలు అనుభవిస్తున్న ముస్లిం ప్రజానికాన్ని చూసి కొంతమంది భూస్వాముల దగ్గరగా ముస్లిం భూస్వాముల దగ్గరికి వెళ్ళి కాస్త భూములను మీరు కేటాయిస్తే ఆ భూముల్లో స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీలు కానీ, ఏ రకమైనవి కానీ ముస్లింలకు పనికొచ్చే విధంగా వారి ఆర్థికాన్ని కానీ, విద్యా విధానాన్ని కానీ, వైద్యాన్ని కానీ మెరుగుపరచాలనే నెపంతో ఆయన ఆ రోజు ఒక చోట 82 ఎకరాలు, ఇంకొక చోట 253 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ రోజు కూడా అది అంజుమన్ ఇస్లామియా అనే పేరు మీద భూములు చలామణి అవుతున్నాయి. ఈ మధ్యనే కొంత రోడ్లకు వెడల్పు కార్యక్రమాలకు కానీ, దానికి కానీ 2.5 ఎకరాలు దాంట్లో వచ్చి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మిగతా 79.5 ఎకరాలు ఈ రోజు పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రభుత్వం అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, మధు, పాములేటి, భాష, ఇతర నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు తీర్మానాలు, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, మెగా డిఎస్సి ఏర్పాటు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని పలు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు ఏఐవైఎఫ్ నేతలు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని కలెక్టర్ల ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి అసెంబ్లీ
సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా తప్పనిసరిగా నిరుద్యోగ సమస్యలపైన నోరు విప్పాలి, నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల విషయంలో గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. వాటితో పాటుగా వైన్ షాప్ దుకాణాల్లో పనిచేసినటువంటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేయాలి. వాటితో పాటుగా ప్రభుత్వ శాఖలు వివిధ శాఖలు ఖాళీ పోస్టులు తక్షణం భర్తీ చేస్తే దానికి కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు తప్పనిసరిగా అసెంబ్లీలో తప్పనిసరిగా మాట్లాడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వాటితో పాటుగా ఈ యొక్క నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రాల వేడిగా జిల్లాల వేడిగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని అసెంబ్లీని కూడా ముట్టడికి కూడా సంసిద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. నాగరాము ఏఓఎఫ్ జిల్లా కార్యదర్శి. ప్రభుత్వాలు ఉపాధిపై ఉక్కుపాదం మోపడం, చట్టాన్ని ఖూనీ చేస్తే ఊరుకోబోమని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు నేతలు హెచ్చరించారు. పేదవాడికి పని హక్కును కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా నాయకులు మురళీధర్, మహిళా సమైక్య నేత లక్ష్మీదేవి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమణి శ్రీనివాసులు, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సూర్యనారాయణ, మా బాషా, రాజశేఖర్, అహ్మద్ బాషా, రైతు సంఘం నాయకులు అబ్రహాం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాలు సుశీలమ్మ, మున్ని, పద్మజ, సరస్వతి, పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబా ఫక్రుద్దీన్ గారు, ఏఐటిసి జిల్లా నాయకులు మురళీధర్ గారు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో జీరాంజీ పేర్లు తొలగించాలని ఈరోజు మన జిల్లాల పరిస్థితి చూస్తే పడమటి ప్రాంతాలలో కొన్ని వందలాది మంది పనులు లేకపోవడంతో గుంటూరు, ఇతర బెంగళూరు, అదేవిధంగా మెడ్రాస్ లాంటి నగరాలకు వలసలు వెళ్తున్నారు. అంటే ఇవాళ చూస్తున్నాం గ్రామీణ కార్మికుల పనులు జరగని పరిస్థితి, తిండి దొరకని పరిస్థితి. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పనైనా ఇవ్వండి, తిండైనా పెట్టండి అని చెప్పాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నూతన చట్టం ద్వారా పని ఉండదు, అదేవిధంగా ఈ వాళ్ళకి కూడు ఉండదు. ఇవాళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాడు పవన్ కళ్యాణ్, మేము ప్రశ్నిస్తామంటారు. కానీ ఎక్కడ ప్రశ్నించారే అంటే పంచాయతీరాజ్ నిధులకు వచ్చే డబ్బులు కూడా ఈరోజు ఈ ఉపాధి పనులకు లేకుండా పోతాది. కాబట్టి వెంటనే ఈ గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా తెచ్చిన నూతన చట్టం జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరు తీసేసి వేరే రాజు అనే పథకం పెట్టడం కూడా మేము కూడా దాని మీద ఖండిస్తున్నాము. అదే ఇక్కడ నుంచి ప్రభుత్వమేమో ఇక్కడ ప్రభుత్వాలు ఏ గ్రామంలోకి పోతే పిల్లల స్టెంట్లో ధోరణి కూడా చాలా విపరీతంగా ఉంది. వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళమని మేమంటారు. మేము చేసే వాళ్ళ కూలీలు చేసే వాళ్ళకు కూడా అసభ్యంగా మాట్లాడడం కానీ, అక్కడ పోయిన పనులు కూడా వాళ్ళు చెప్తే చేయాలి, లేకపోతే లేదు, లేకపోతే మీరు పిల్లల స్టెంట్లో పోయి అడగండి అమ్మా అని తింపరంగా మమ్మల్ని కొంచెం చాలా ఇబ్బంది కూడా గురి చేస్తున్నారు. అక్కడ పోతే కూలీలు కూడా సమంగా వేయడంలే. పనేమో 100 రోజులు అంటున్నారు, మామూలుగా 200 జిరాములు అంటున్నారు. కానీ ఆడ వచ్చేది 50 రోజులు కూడా పెట్టడంలే. అడుగుతేనేమో దాని మీద చాలా దుర్వర్గంగా కూడా మాట్లాడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున కూడా మేము మహిళా సమైక్య తరపున ఆందోళన కూడా చేయగలం కోరుతున్నాం. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నంద్యాల డిపో నుండి అదనంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని డిపో మేనేజర్ మాధవిలత తెలిపారు. ఈ మేరకు ఆయా శైవ క్షేత్రాలకు నంద్యాల నుండి వెళ్లే బస్సుల వివరాలను ఆమె తెలియజేశారు.
శివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు తెలియజేయడం ఏమనగా పోయిన సంవత్సరము శివరాత్రి సందర్భంగా నంద్యాల నుంచి శ్రీశైలానికి 30 బస్సులు నడపడం జరిగింది. అలానే నంద్యాల నుంచి మహానందికి 20 బస్సులు నడపడం జరిగింది. ఓంకారానికి 10 బస్సులు, భోగేశ్వరానికి 5 బస్సులు తిప్పడం జరిగింది. ఈ సంవత్సరము శ్రీశక్తి పథకం కింద ఎక్కువ జనాలు వస్తారనే ఉద్దేశంతో శ్రీశైలానికి వచ్చేసి 40 బస్సులు తిప్పడం జరుగుతుంది. అలానే మహానందికి వచ్చేసి 25 బస్సులు తిప్పడం జరుగుతుంది. భోగేశ్వరానికి ఒక 5 బస్సులు, ఓంకారానికి 12 బస్సులు తిప్పాలని ప్లానింగ్ చేసుకున్నాము. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆఫీసర్లు మాకు 40 బస్సులు బయట డిపో నుంచి పూలింగ్ ఇస్తున్నారు. మా బస్సులు వచ్చేసి 18 బస్సులు, మొత్తం 58 బస్సులు స్పెషల్ ఆపరేషన్ కింద శ్రీశైలానికి తిప్పడం జరుగుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలకు ఇక్కడ బస్టాండ్లోనే ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీ ల్యాండ్స్ కింద. ప్రజలు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. వడ్డెరల సమస్యలను పరిష్కారం చేయాలని, తగిన న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లా వెంకటేష్ ఆధ్వర్యంలో PGRS నందు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, జిల్లా నాయకులు ఆలకుంట్ల మధు, విజయంచర్ల వెంకటేశ్వర్లు, సంపంగి మద్దిలెట్టి, గొడ్డెలి శంకర్, సంపంగి జమ్ములయ్య, ఇరగదిన్నే, దుర్గా నాగేంద్ర, సంపంగి దుర్గా ప్రసాద్, సంపంగి దేవరాజు, సంపంగి మధు, సంపంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాకు వివరాలు తెలిపారు. నంద్యాల జిల్లాలో రెడ్డే వెంకటలక్ష్మ, వెంకటేశ్వర్లు గారి ఇల్లు ఖాళీ మినిమం 4 నెలలు అవుతుంది. ఇంతవరకు వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం లేదు. కనీసం వాళ్ళు వండుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదు. దయచేసి ఆ కుటుంబాన్ని సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ అధికారులు స్పందించాలని ఈరోజు ఏపీ వడ్డెర సంఘం తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఇల్లు ఖాళీ 3 నెలలు అవుతున్నా కూడా వాళ్లకు గూడు లేక ఇంట్లో 2 లక్షలన్నర డబ్బు కూడా నష్టపరిహారం జరిగింది. కానీ వారికి ఇంతవరకు ఆ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు శక్తి లేదు. దయచేసి ప్రభుత్వం నుంచి ఆ ఇంటిని త్వరగా నిర్మించడానికి ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. గత 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం రామచంద్రాపురం మండలంలోని గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహంపై దాడి చేసి కాలితో తన్నిన దుండగుల చర్యలను ఖండిస్తూ తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని నేడు నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి మరియు కుల సంఘాల నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ అనే ఒక గ్రామంలో విగ్రహావిష్కరణ జరిగినది. ఆ ఉన్నత సర్కిల్లో ఉన్నటువంటి విగ్రహాల్లో అయితే జ్యోతిరావు పూలే, గద్దర్, అదే విధంగా శివాజీ గారి విగ్రహం ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి విగ్రహాలను తొలగించి కేవలం శివాజీ విగ్రహాన్ని చేసి ఆ సర్కిల్ గా ఏర్పాటు చేయాలని ఒక వివాదం ఏర్పడడం వల్ల ఆ రోజు జరిగిన సంఘటనలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి మన్మాద ఉద్దేశం ఉన్నటువంటి మన్మాద
వాదులందరూ కలిసి మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని కాళ్ళతో తన్నడము అవమానపరచడం జరిగినది. ముఖ్యంగా ఈ రోజు జ్యోతిబా ఫులే అనే మహానుభావుడు ఆ రోజుల్లో శివాజీని గురించి ఎవరికి తెలియని రోజుల్లోనే మహాత్మా జ్యోతిబా ఫులే వారు శివాజీని గురించి ప్రపంచానికి తెలియజేసే మహానుభావుడు జ్యోతిబా ఫులే. తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు ఫులే గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా విచారకరం. దీన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నంద్యాల ముస్లిం చేసి తీవ్రంగా ఖండిస్తున్నాము. జ్యోతిరావు ఫులే గారు స్వాతంత్రం రాకముందే వీళ్ళు చడ్డీలు కట్టక ముందుకే ఎంతో చాలా అనగానే వారి విద్య కోసం అహర్నిశలు పోరాడి ఈరోజు పెద్ద సైన్యాన్ని విద్యావంతులను తయారు చేసిన మహాయోధుడు. అలాంటి ఆయన ఒక గ్యాంగ్ అంటే ఆయన ఒక విద్యాభివృద్ధిని గ్రహించలేని లేకుంటే ఆయన అర్థం చేసుకోలేని ఈ యొక్క ఇటీవల బయలుదేరిన తొట్టి గ్యాంగులు అలా సంస్కృతిని బయటపెట్టి ఈ విగ్రహాలు ధ్వంసానికి పూడుతున్నారు. ఇది చాలా ఏమైనా చర్య. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజు ఏదైతే తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు ఫులే గారి విగ్రహానికి అవమానం జరిగిందో ఆ అవమానించిన పార్టీలు ఆ అవమానానికి వెనుక ఉన్న ఆ సంఘాలు వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే జ్యోతిరావు ఫులే కూడా శూద్రుడే, శివాజీ మహారాజ్ కూడా శూద్రుడే. శివాజీ మహారాజ్ నే గౌరవించలేదు ఈ అగ్రకులాల వాళ్ళు. ఆ విషయం తెలుసుకోకుండా చరిత్ర తెలుసుకోకుండా ఈ రోజు ఈయన విగ్రహాన్ని తొలగించి శివాజీ విగ్రహాన్ని ఉంచుతాము అని మహాత్మా జ్యోతిరావు ఫులే గారి విగ్రహాన్ని అవమానించడం చాలా ఖండించదగ్గ విషయము. ఈరోజు బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గత 3 రోజుల కిందట తెలంగాణ రామచంద్రాపురం మండలం తెల్లాపురం గ్రామంలో జరిగినటువంటి జ్యోతిబా ఫులే విగ్రహంపై దాడిని ఖండిస్తూ మేమంతా ఇక్కడ నిరసన తెలియపరుస్తున్నాము. తెల్లాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు జ్యోతిరావు ఫులే విగ్రహం గారి ఏర్పాటు అడ్డమైందని చెప్పేసి విగ్రహంపై దాడి చేయడమే కాకుండా విగ్రహాన్ని కాల్తో తన్నటువంటి ఈ మనువాదుల చర్యను మేము ఖండిస్తూ సమాజంలో బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలి, వాళ్ళకు హక్కులు వాళ్ళ హక్కుల కోసము రాజ్యాధికారం కోసము పోరాడినటువంటి గొప్ప వ్యక్తులు సంఘ సంస్కర్తలు జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే వారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులేను విగ్రహాన్ని తెలంగాణలో కొంతమంది విద్రోహులు కాల్తో తన్ని బడుగు బలహీన వర్గాలను మమ్మల్ని అందరినీ కూడా అవమానపరిచారు. ఆ ప్రభుత్వం వెంటనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలుగా కోరుతున్నాం. జై ఫులే, జై బీసీ. శ్రీకాళహస్తి క్షేత్రానికి కూరగాయల మార్కెట్ వ్యాపారి ప్రసాద్ 40 టన్నుల కూరగాయల వితరణ చేశారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంకు సరిపడా కూరగాయల వితరణ చేశారు. స్వామి సేవలో నిస్వార్థంగా సేవలందిస్తున్న మార్కెట్ ప్రసాద్ కుటుంబాన్ని పలువురు భక్తులు, దేవస్థానం అధికారులు అభినందించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నంద్యాల నంది మండలంగా పిలువబడేటువంటి ఈ నంద్యాలలో దాతలు అంటే కాళహస్తీశ్వర స్వామి వారికంతా కూడా రాష్ట్రం నుంచి దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా ఈ మహాశివరాత్రికి శివాలయాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వైభవంగా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక కాళహస్తీశ్వరు వాజులింగం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. మరి ఈ పుణ్యక్షేత్రానికి నంద్యాల వాసులైనటువంటి ప్రసాద్ గారు అనేటువంటి పిలువబడేటువంటి వారి దంపతులు, వారి కుమారుడు దిలీప్ కుమార్ గారు గత
2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా శివరాత్రి ప్రతి శివరాత్రికంతా కూడా నంద్యాల నుంచి కూరగాయలంతా కూడా సమర్పణ చేయడం అంతా కూడా క్షేత్రానికంతా కూడా జరుగుతూ ఉంది. అయితే 20 సంవత్సరాలంటే మాటలు కాదు. ప్రతి సంవత్సరం అంతా కూడా కొన్ని టన్నుల ద్వారా ఈ కూరగాయలంతా కూడా సమర్పించడం అంతా కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో విశేష కార్యక్రమాలంతా కూడా ఆ దంపతులు వారి యొక్క కుటుంబం అంతా కూడా చేస్తూ వస్తూ ఉంది. సర్వక్షేత్రాలకు ఆభరణమై ఉన్నంటి దక్షిణ కైలాసంగా భూలోక కైలాసంగా దక్షిణ కాశీగాను విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యుల సహకారంతో జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆ వాయులింగేశ్వరుని ఆశీస్సుల వల్ల 20 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన నా వంతు నా కుటుంబ సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చిన్న గుర్తింపు సంపాదించుకున్నాను. శ్రీకాళహస్తి క్షేత్రం భూ కైలాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి దర్శనార్థమే వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిగొన్న వాళ్లకు అన్నం పెట్టాలనేది సాంప్రదాయం మన సనాతన హిందూ ధర్మంలో ఉంది. దాని కర్మానుసారం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. భవిష్యత్తులో మా కుటుంబ సభ్యుల సహకారంతో మరింత పురోగతిని సాధిస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మొత్తం కూరగాయలు అన్నదానానికి పంపిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తీశ్వర సేవలో ఉన్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగించాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన డిఆర్ఓ రామునాయక్. కూటమి ప్రభుత్వ భూ దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఏఐవైఎఫ్ నేతల డిమాండ్. ప్రభుత్వాలు ఉపాధిపై ఉక్కుపాదం మోపడం చట్టాన్ని కూని చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన సిపిఐ నేతలు. మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. వడ్డెరల సమస్యల పరిష్కారం, జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్కు వినతి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి మరియు కుల సంఘాల నేతలు. శ్రీకాళహస్తి క్షేత్రానికి 40 టన్నుల కూరగాయల వితరణ చేసిన కూరగాయల వ్యాపారి ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.